Yes, good morning, our Power Academy. So, our great mentors, Power Academy అధినేత రాజేష్ కలపల సార్, అలాగే నగేంద్ర రావు సార్, అవర్ టాప్ అప్లైన్ అయినటువంటి ఉషా మేడం, ఉపేంద్ర సార్, అలాగే టోటల్ లవ్లీ టీమ్ మెంబర్స్ అందరూ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో వెల్కమ్ టు 5 AM జూమ్ మీటింగ్, రైట్? సో మీ సుస్మిత ప్రవీణ్, సో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, రైట్? తెలుసు మీకు వెస్టేజ్లో 7th ప్రమోషన్, రైట్? అందరు కూడా ఈరోజు చాలా మైండ్ ఓపెన్ ట్రైనింగ్. అందరు కూడా ప్రశాంతంగా మనసు పెట్టి వినండి. ఓకే, సో మనం ఈ వ్యాపారం ఎందుకు ప్రారంభించాలి? క్వశ్చన్, ఎందుకు ప్రారంభించాలి? చాట్ బాక్స్ రెస్పాండ్ అవ్వండి. అసలు ఎందుకు, ఎవరు వేల వాళ్ళు ఎందుకు ప్రారంభించారు ఈ వ్యాపారం, మన వెస్టీజ్ అనే వ్యాపారం ఎందుకు ప్రారంభించారు అనేది మీ చాట్ బాక్స్లో మీ వాయిస్ మీది రావాలా. సార్ ఈ పర్పస్ వల్ల నేను వెస్టేజ్ని కెరీర్గా తీసుకున్నాను అనేది చాట్ బాక్స్ రెస్పాండ్ అవ్వండి. అందరూ కూడా మాట్లాడాలి, అందరూ చాట్ బాక్స్లో. ఓకే రైట్, ఎందుకు రెస్పాండ్ అవ్వండి? మనం ఈ వ్యాపారం ఎందుకు ప్రారంభించాలి? చాట్ బాక్స్ చూస్తూ ఉన్నాను. ఎందుకు ప్రారంభించారు, ఎందుకు డిసిషన్ తీసుకున్నారు, ఎందుకు కెరీర్గా తీసుకున్నారు, ఉదయం 5 గంటల జూమ్ మీటింగ్ ఎందుకు లేశారు, యాడ్ అయ్యారు? రైట్, డబ్బు, గుర్తింపు, మనీ అండ్ హెల్త్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, రైట్ రైట్ రైట్. నెక్స్ట్ ఇంకా 1 by 1. సో రైట్, వెరీ గుడ్. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ ఇస్తూ ఉన్నారు. ఓకే గుడ్. సో ధనలక్ష్మి గారు వీడియోకి రండి. మీరు వీడియో లేకపోతే టీం ఎట్లా వీడియో ఉంటుంది? కాదు కదా, రైట్. ఓకే ఓకే, వెరీ గుడ్, సూపర్. మీరు చెప్పిన ఆన్సర్లు అన్నీ కూడా రైట్, సూపర్. ఎందుకంటే మన పేదవారిగా ఉండకూడదని చెప్పి స్టార్ట్ చేస్తాం. మనం చిన్న లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాం, ఉన్నటువంటి లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాం. అది కాదు, లైఫ్ ఇంకా బెటర్ లైఫ్ ఉండాలని చెప్పేసి. సో పేదరికంలో పుట్టడం మన తప్పు కాదు, పేదరికంలో చనిపోవడం ముమ్మాటికి మనదే తప్పు అని చెప్పేసి కాదు, ఇది లైఫ్ చేంజింగ్ కెరీర్ ఆపర్చునిటీ అని చెప్పేసి ప్రారంభించాం కదా కదా. సో మీకు మంచిగా మీకు సో మీకు రైట్. నెక్స్ట్ టైం చెప్తాను అది. పేదగా పేదవారిగా ఉండకూడదని స్టార్ట్ చేస్తాం, ప్రారంభించాం. ఎందుకంటే మనం ప్రపంచాన్ని చూడాలి, గెలిస్తే ప్రపంచం మనకు పరిచయం అవుతుంది. సో ఈ వ్యక్తి ఎవరు 5 lakhs 2 lakhs 3 lakhs తీసుకుంటా ఉన్నారు, సో కార్ తీసుకున్నారు అని టోటల్గా మనకు ప్రపంచం పరిచయం అవుతుంది. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గురించి వేల మంది చెప్పుకుంటూ ఉంటారు. సో ఆ సక్సెస్ఫుల్ పర్సన్ చెప్పినటువంటి విషయాన్ని వందల మంది, వేల మంది అనుసరిస్తారు. సో ప్రపంచాన్ని చూడగలుగుతాడు సక్సెస్ అయితే. అందుకని మనం ప్రపంచాన్ని చూడాలని చెప్పేసి, కనపడాలి, వినపడాలని చెప్పేసి ప్రారంభించాం. ఎస్ఆర్నో డబ్బు ఓకే రైట్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఓకే రైట్, అన్ని విధాలుగా ఓకే రైట్. సో పేదవారిగా ఉండకూడదు అంటే డబ్బు సంపాదించడమే కదా, రిచ్ కావడమే కదా. ఎస్, అదొకటి. దాంతోపాటు ప్రపంచాన్ని చూడాలి, రైట్. అందరూ కూడా చాట్ బాక్స్ ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవుతుండాలి, రైట్. ఎందుకంటే మనం మంచి ఇల్లు కొనాలి, మంచి ఇల్లు. సో ఉన్నటువంటి లైఫ్, ఉన్నటువంటి హౌస్ కాదు, ఒక ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి ఒక డ్రీమ్ ఏంటంటే, ఒక బిగ్ డ్రీమ్ ఏంటంటే, ఒక నా సొంతమైన హౌస్లో నేను నా ఫ్యామిలీ ఉంచాలని చెప్పేసి మిడిల్ క్లాస్ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఆ డ్రీమ్ ఉంటుంది. రీసెంట్గా మన అనురాధ శ్రీనివాస్ గారు, సో హార్టిక్ కంగ్రాచులేషన్ టు ఫ్యామిలీ. సో మంచి హౌస్ చౌటుప్పలో, మినిమం 60 to 70 lakhs. సో టోటల్గా హౌస్ యొక్క అమౌంట్ అనమాట. సో రైట్ పెట్టి మంచిగా డబుల్ స్టేర్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా హౌస్ సెరమనీ కూడా జరిగింది, మనం అందరం కూడా వెళ్ళాం. సూపర్, కంగ్రాచులేషన్స్. ఒక మంచి ఇల్లు కొనాలి, సో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓకే రైట్, అందుకోసం మనం ప్రారంభించాం. ఎందుకంటే మన డ్రీమ్ కార్ కావాలి కోసం ప్రారంభించాం, మన డ్రీమ్ కార్. సో మన ఫ్యామిలీని చిన్న చిన్నగా ఏదైనా టూర్కి వెళ్ళాం, లేకపోతే అక్కడ జర్నీకి వెళ్ళాం, బస్సులలో అక్కడ అలా ఇలా కాకుండా సొంత కార్లో నా ఫ్యామిలీ తీసుకెళ్ళాలని చెప్పేసి ప్రారంభించాం కదా, రైట్. వీడియోస్లో అందరూ ఉండాలి, కనబడాలి. ఎందుకంటే మనం ఎక్కువ డబ్బు సంపాదించాలి. ఉన్నటువంటి డబ్బుతోటి సాటిస్ఫాక్షన్ లైఫ్ లీడ్ చేయట్లేము, కాంప్రమైజ్ లైఫ్, అడ్జస్ట్మెంట్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాము.
ఇంత అమౌంట్ వస్తే ఇంత అమౌంట్ దేనికి సరిపోవట్లో, ఇది కాదు లైఫ్, ఇంకా మంచి లైఫ్ లీడ్ చేయాలంటే డబ్బు కావాలా. అందుకే ఎక్కువ డబ్బు సంపాదించడం కోసం సో మనం ప్రారంభించాం ఈ వెస్టీజ్ వ్యాపారం. ఓకే, రైట్. ఇంకోటి నెక్స్ట్ ఎందుకు ప్రారంభించామంటే మనం ఎవరి కింద పని చేయకూడదు, ఎవరి కింద చేయకూడదు. మనకు సెల్ఫ్గా ఇండిపెండెంట్గా ఎదగడానికి ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా, సో సిస్టమ్ పట్టుకొని మన సొంతంగా డెవలప్ అవ్వడానికి, సో ఫ్రీడమ్, సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి, అలాగే మన లైఫ్లో స్వేచ్ఛ ఉండడానికి మనం ప్రారంభించాం. ఎస్ ఆర్ నో? రైట్. ఒక బాసిజం లేకుండా ఉండడానికి కోసం. రైట్. ఎందుకు ప్రారంభించామంటే మనం కొంతమందికి అవకాశాలు కల్పించాలి కాబట్టి. అవకాశాలు కల్పించాలి కదా. ఇందుకే కదా మనం వెస్టీజ్ అనే వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తాం. నిజమా అబద్ధమా? నిజమే కదా. ఎస్, వీడియోస్లో ఉన్నటువంటి వాళ్ళకు స్పెషల్ కంగ్రాచులేషన్స్. మనస్ఫూర్తిగా వినండి. సక్సెస్ అనేది జాయిన్ అయిన వ్యక్తులు 100% ఉంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ లాస్ట్ 5% మిగిలిపోతారు. రైట్. ఇవన్నీ క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తి నిలబడతాడు కదా. రైట్. మీరందరూ కూడా అలా ఉండాలని చెప్పేసి 5%లో ఎవరు ఉంటారో మీరు టార్గెట్ పెట్టండి. రైట్. మనం ఎందుకు ప్రారంభించాము అనేది మన క్లారిటీ ఉంది. ఓకే, గుడ్. మరి లక్ష్యాలు పెట్టుకోవడం అనేది చాలా కీలకం, చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం మనం ఏ పరిస్థితిలో ఉన్నామంటే భవిష్యత్తులో ఏ పరిస్థితిలో ఉండాలనుకుంటున్నామో చూసుకోవాలి. రైట్. ఆర్థికంగా ఎలా ఉండాలని అనుకుంటున్నారనే విషయాన్ని కాస్త సమయం తీసుకున్న ఒక దగ్గర రాసుకోండి కూర్చొని. సో ఇది మీకు ఖచ్చితంగా పనికి వస్తుంది. ఏంటంటే మనం ఒక దగ్గర కూర్చొని రేపు భవిష్యత్తులో నేను ఎలా ఉండాలి. ఒక్కటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, గతంలో చేసిన పనుల ఫలితం ఈ రోజు చేసిన పనుల ఫలితం రేపు భవిష్యత్. మన టీంలో అనురాధ శ్రీనివాస్ గారు హౌస్ సర్వెంట్ జరిగింది. ఇంత అమౌంట్లో మన మంచి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అంటే రైట్, గతంలో చేసిన పనుల ఫలితం ఈరోజు అది రిజల్ట్. ఈరోజు 1 lakh తీసుకున్న జ్యోతి గారు ఉన్నారంటే గతంలో పనులు చేసినటువంటి హార్డ్ వర్క్ అండ్ రిస్క్, సో దృఢమైన సంకల్పం 1 lakh అన్నారు. ఈరోజు 40,000, 30,000, 50,000 వీళ్ళందరూ ఇన్కమ్ తీసుకున్నారంటే ఆ రోజు ఎఫర్ట్ పెట్టారు, ఈరోజు ఇన్కమ్ తీసుకున్నారు. మనం ఇలా లైఫ్ లీడ్ చేస్తున్న ప్రస్తుతం అంటే గతంలో మనం ఏదైతే చేసామో ఆ పనుల ఫలితం వల్ల ఇలా లైఫ్ లీడ్ చేస్తాం. రేపు భవిష్యత్ ఎలా ఉండాలో అని చెప్పేసి ఎవరు నిర్ణయించుకోవాలి? మనమే నిర్ణయించుకోవాలి. సార్ నో, గోల్స్ పెట్టుకోండి. గోల్స్ లేకుండా మనం పని స్టార్ట్ చేయకూడదు. గోల్స్ లేకుండా జర్నీ చేయకూడదు. ఆఫ్టర్ ఆల్ ఈ రోజు ఉంది. ఆఫ్టర్ జూమ్ మీటింగ్ తర్వాత మీరు ఎటైనా పోవాలనుకుంటే జర్నీ స్టార్ట్ చేస్తే ఎక్కడికి పోవాలన్న క్లారిటీ ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ 1 day వేస్ట్ అవ్వకుండానే ప్లానింగ్ ప్రకారం చేస్తున్నవే జీవితాంతం సక్సెస్ అవ్వాలనుకుంటే, జీవితం సెట్ అవ్వాలంటే నీకు ఏ విధంగా ప్లాన్స్ ఉండాలో, ఏ విధంగా గోల్స్ ఉండాలో ఒకసారి థింక్ చేసుకోండి. టీమ్ మెంబర్స్ ఉండాలి కదా. ఎస్, రైట్. మరి సో ద 3 P's మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ లీడర్షిప్లో పర్పస్. అసలు ఎందుకు వచ్చాము? అసలు మనం భూమి మీదకి రావడం ఎందుకోసం వచ్చాం? దేవుడు మనం ఇక్కడ పంపించాడు ఒక మానవునిగా. దానికి సార్థకత ఏంటి? ఏం వచ్చి 25, 30 ఏళ్ళు అయిపోయినాయి, ఏం సాధించాం? సొసైటీకి ఏమి ఇచ్చాం? కుటుంబానికి ఏం సెట్ చేసాం? మన వల్ల ఏమి జరిగింది? సార్థకత ఏంటి అని చెప్పేసి మన గ్రేట్ లీడర్ రాజేష్ సార్ చెప్తా ఉంటారు. ఏంటి అసలు మన జీవితం మనం అలా గడుపుతా ఉన్నామే, ఏదో అలా 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 అలా. అసలు పర్పస్ ఏంటి? లైఫ్ మన మానవుని పుట్టినాము, దానికి జీవితానికి పర్పస్ ఏంటి? వెస్టీజ్లో వచ్చాం, వెస్టీజ్ కెరీర్గా తీసుకున్నాం. దీంట్లో నీ పర్పస్ ఏంటి? ఫస్ట్ ఏం సాధించాలనుకుంటున్నావు? ఎలా ఉండాలనుకుంటున్నావు? ఎంత డెడికేషన్ పనిచేయాలనుకుంటున్నావు? దట్ ఈస్ పర్పస్. ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? ఎవడైనా వస్తారండి. ఎలానే బ్రతకాలంటే ఎవడైనా బ్రతుకుతాడు, కానీ ఇలానే బ్రతకాలనుకునేవాడే కెరియర్ సెట్ చేసుకుంటాడు. కెరియర్ సెట్ చేసుకున్న వాడే అలానే బ్రతకాలా, నేను అనుకున్నాను, ఇలా బ్రతకాలని నేను అనుకున్నాను, సో ఇంత కంఫర్టబుల్గా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనుకున్నాను. రైట్.
నేను అనుకున్నాను కాబట్టి సాధిస్తున్నాను. కొంతమంది లీడర్స్ అనుకున్నారు, సాధిస్తున్నారు. పర్పస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? రైట్. అలాగే సెకండ్ పి, ప్యాషన్. ప్యాషన్. ప్యాషన్ ఉన్న వ్యక్తికి పని రిస్క్ అనిపించదు, హార్డ్ అనిపించదు, కష్టం అనిపించదు, ఇష్టంగా పని చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిలో ఒక ప్యాషన్ ఉంటుంది చూడండి. ఒకరి గేమ్స్ అంటే, ఒకరు సింగర్ అంటే, సింగింగ్ అంటే, ఒకరి సంథింగ్ సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్, ఒక డ్యాన్స్ అంటే సంథింగ్, ఒక చదువు అంటే. వాళ్ళ పని చేసేటప్పుడు చూడండి, కనీసం ఫుడ్ గురించి కూడా ఆలోచించారు, అంత ప్యాషన్గా పనిచేస్తూ ఉంటారు. ఇన్బిల్డ్ వస్తూ ఉంటుంది అది. సో అంత ప్యాషనెట్గా మనం వర్క్ చేయాలి. అసలు లీడర్షిప్ లో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతమంది చేస్తూ ఉన్నాం, ఎండ్ అయినా ఏం చేయదు నన్ను అని చెప్పేసి అయినా వెళ్ళిపోవాలి. ప్యాషన్, వర్క్ టుడే మార్క్ వర్క్, ప్యాషన్, పర్సిస్టెన్సీ, పట్టుదల, నిరంతర శ్రమ. ఒక పనిని నమ్మామంట, ఆ పని సక్సెస్ అయ్యేంత వరకు వదలకూడదు. నిరంతరంగా పనిని మార్చకూడదు. పని చేసే ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చిందంటే పని విధానాన్ని మార్చాలి, కానీ పనిని మార్చుకోకూడదు. ఓకేనా? సో కాబట్టి నిరంతర శ్రమ, నిరంతర ఫోకస్, కన్సిస్టెన్సీగా ఎవరైతే నిరంతరంగా పట్టుదలతో శ్రమిస్తారో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్క లీడర్షిప్లో ఈ 3P చాలా ఇంపార్టెంట్. చాలా మంచి పెద్ద టాపిక్ ఇది. రైట్, జస్ట్ టచ్ చేశాను. ఓకే, రైట్. మరి చూద్దాం నెక్స్ట్. వెస్టీజ్ వ్యాపారం అంటే కేవలము నాణ్యతమైనటువంటి ఉత్పత్తులే కాదండి. నాణ్యతమైన ఉత్పత్తుల ద్వారా మనుషులు విజయం కోసమే వెస్టీజ్ స్టార్ట్ చేస్తారు మన గ్రేట్ ఎండి గారు గౌతమ్ బారి సార్. అప్పటికి 19 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు 22, టోటల్గా 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి మేనేజ్మెంట్ మనది. మిస్టర్ గౌతమ్ బాలి సార్, మిస్టర్ దీపక్ సార్, అలాగే ఖన్వర్ బీర్ సింగ్ సార్, ముగ్గురు ఆధ్వర్యంలో వెస్టీజ్ అని స్టార్ట్ చేయడం జరిగింది. జస్ట్ వ్యాపారాలు, ఉత్పత్తుల నాణ్యత కోసమే కాదు, నాణ్యతతో పాటు నాణ్యతమైన ప్రోడక్ట్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో క్వాలిటీ లైఫ్ లీడ్ చేయాలి హెల్తీగా అని చెప్పేసి అంటూనే, అది తీసుకుంటూ దాంతోపాటు హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి, వాళ్ళ కోరుకున్న వాడు స్వేచ్ఛ ఏదైతే కోరుకుంటున్నారో అదన్నీ కూడా సమకూర్చాలని చెప్పేసి విధానంతో వెస్టేజ్ కంపెనీ 2004లో తీసుకురావడం జరిగిందండి మన ఎండి గారు. ఎస్, వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకెళ్ళి నీ భవిష్యత్తును అయితే మార్చుకోవచ్చు అండి కదా. ఇప్పుడు జరిగినట్టు అయిపోయినటువంటి క్షణాన్ని మార్చలే, రేపటి నెక్స్ట్ క్షణాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలన్నది మన చేతిలో ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు, నా లైఫ్ ఇలా అయింది, అలా అయింది, అలా అయింది, అలా అయింది, ఇట్లా ఉంది, అట్లా ఉంది, ఇక్కడ పుట్ట అక్కడ వేరేగా, ఇవన్నీ అనుకుంటా ఉంటారు. నథింగ్ 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 అని పక్కన పెట్టేసారు. భవిష్యత్ ఏంటి? రెండు కాళ్ళు రెండు చేతులు చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. లేనోడే సృష్టిస్తున్నాం, ఉన్నాం, మనం ఎలా సృష్టించగలుగుతాం? ఎవ్రీథింగ్ మన మైండ్ సెట్. చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు కూడా. సో బురదలో పుడుతుంది తామర, లాస్ట్కి ఎక్కడ చేరుతుంది? దేవుడి పాదాల వరకు చేరుతుంది. ఎక్కడ పుట్టింది అనేది కాదు, ఎక్కడ వరకు చేరిందని ఇంపార్టెంట్. మనం కూడా ఎక్కడ లైఫ్లో ఎలాంటి లైఫ్లో లీడ్ చేస్తున్నాము, ఎలాంటి లైఫ్లో మనం పుట్టామనేది కాదు, రేపు గ్రేట్ లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. రేపు భవిష్యత్తు ఎలా నిర్మించుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ దేవుడు ఆశీస్సులు, తల్లిదండ్రులు ద్వారా మనం ఇలా భూమి మీదకి వచ్చాం, చాలు. ఇంతకన్నా అవసరం లేదు మనం క్రియేట్ చేసుకోవడానికి. ఏం కాళ్ళు చేతులు ఏది సహకరించినటువంటి వ్యక్తులే సృష్టించుకొని క్రియేట్ చేసి చూపిస్తున్న ప్రపంచాన్ని పరిచయం అవుతున్నారు. అన్ని ఉన్న మనం ఏం చేస్తున్నాం ఒకసారి థింక్ చేసుకోవాలి. గతాన్ని మార్చలేం, అయిపోగొట్టి వదిలేయండి. అక్కడి నుంచి అనుభవాలు తీసుకోవాలా. నెక్స్ట్ మన వర్తమానాలకు వచ్చే నెక్స్ట్ భవిష్యత్తును నిర్మించుకోవాలి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? రైట్. రైట్. నేను వీడియోస్లో ఉన్న వాళ్ళు స్పెషల్గా చూస్తా ఉన్నాను. నిన్నలా రేపు ఉండకూడదు అనుకుంటే ఈ రోజు ఎంతలా కష్టపడాలో ఆలోచించుకో. బతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత లేకపోతే భవిష్యత్తుకే చాలా చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం. ఉపేంద్ర సార్ స్క్రీన్ షాట్ చేసిన అనేది. సో ఉపేంద్ర సార్ పిపిటి. సో చూడండి, చాలా వండర్ఫుల్ వర్డ్స్ అండి, వండర్ఫుల్ వర్డ్స్, మనసుకు టచ్ అయ్యేటువంటి వర్డ్స్. ఆ రోజు నిన్న అలా ఉంది, అలా ఉండకూడదంటే కొద్దిగా 10% ఎక్కువ కష్టపడితే లైఫ్ మారుతుంది కదా, ఈరోజు మారుతుంది కదా. నిజం చెప్తున్నాను, ఇదే నెలకొండలా 200 కోసం 300 కోసం కూలి పని పోయినటువంటి రోజులు నావి.
హమాలి కాదు అది, సుతారి పని, మేస్త్రి పనికి వెళ్ళినటువంటి రోజులు ఇదే నేను ఉన్నటువంటి కాలనీలో ఉన్నాయి, అటు సైడే, హైదరాబాద్ రోడ్. కానీ ఇదే రోజులో నేను కార్లలో తిరుగుతా ఉన్నాను, ఇదే రోజులో మంచి హౌస్లో ఉన్నాను, ఇదే రోజులో ఈ రోజులో ఆల్రెడీ ఫారెన్ ట్రిప్కి వెళ్ళి వచ్చాం, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాం. రైట్. నేను తీసుకున్న డెసిషన్ కావచ్చు, నేను తీసుకున్న కెరీర్ కావచ్చు, నేను తీసుకున్నటువంటి ఎఫర్ట్, నేను పెడుతున్నటువంటి ఎఫర్ట్, నా డెడికేషన్ కావచ్చు, ఇప్పుడు ఈ రిజల్ట్. నాకే కాదు, మీ అందరూ కూడా అలానే, సీనియర్ లీడర్స్ అందరూ కూడా సక్సెస్ అవుతా ఉన్నారు. రైట్, ఎస్ ఆర్ నో? సో బ్రతుకంటే భయం అంటే తర్వాత విషయం, కానీ బాధ్యత కంపల్సరీ ఉండాలి. నా భవిష్యత్తు పిల్లలకి నేను ఎలాంటి లైఫ్ ఇవ్వాలి? మా పాప రయాన్స్ ఉంది. నా తల్లిదండ్రులు కొంతవరకు లైఫ్ ఇచ్చారు, రైట్, మంచి లైఫ్ ఇచ్చారు. కానీ స్టడీ విషయంలో నేను చాలా విషయాల్లో ఇబ్బంది పడ్డాను. ఫీజులు కట్టిన సిచ్యువేషన్లో ఉండి ఒక కాలేజీలో చదవాలని, ఒక స్కూల్లో చదవాలనుకున్న వ్యక్తిని నార్మల్ స్కూల్లో చదివాను, నో ప్రాబ్లం, నథింగ్. అయినా నేను ఎలా వచ్చాను, నో ప్రాబ్లం. థ్యాంక్స్ టు మై పేరెంట్స్. కానీ నా పిల్లలకి, నా పాప రేయన్షి రేపు నా డ్రీమ్ పెద్ద స్థాయిలో ఉండాలి, ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో ఉండాలి. దానికి సంబంధించినటువంటి పునాదులు ఆల్రెడీ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అలా మైండ్ ట్యూనింగ్ చేస్తూ ఉన్నాం, అలాంటి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. తనకు కావాల్సింది అలాంటి ఎడ్యుకేషన్ చదివించాలి, అది బాధ్యత. ఇప్పటి వరకు నా తరాలు, గతం తరాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, సంబంధం లేదు. కానీ ఇప్పటి నుంచి నా లైఫ్ స్టైల్ నెక్స్ట్ తరం సెట్ అవ్వాలి. అందుకని నేను డెడికేషన్తో పనిచేస్తున్నాను. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఇక్కడందరూ కూడా ఉన్నాయి, ఫ్యామిలీ పట్ల రెస్పాన్సిబిలిటీ. సో అలా రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. బాధ్యత లేకపోతే భవిష్యత్తుకే చాలా డేంజర్ అన్నట్టు. ఓకేనా? సో రైట్, హౌ చేంజ్ ఈస్ క్రియేటెడ్. ఫస్ట్ ఒక ఐడియా క్రియేట్ అవుతుంది. సార్ లైఫ్లో ఏదో ఒక సెట్ చేసుకోవాలని చెప్పేసి ఒక ఐడియా గుర్తుకొస్తుంది. ఐడియా వస్తుంది, తర్వాత థాట్, ఫీలింగ్స్, ఫీలింగ్స్ వచ్చిన తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్, తర్వాత ఆలోచనలు, తర్వాత కమిట్మెంట్, తర్వాత లైఫ్ స్టైల్, తర్వాత చేంజ్ యువర్ లైఫ్. ఇవన్నీ వన్ బై వన్ ఒకేసారి రాగానే వెంటనే మారదు మైండ్ సెట్. ఓకేనా? గౌతమ్ బాలి సార్కి వెస్టీజ్ అనేది చేయాలి, వెస్టీజ్ స్టార్ట్ ఛాలెంజ్ ఒక ఐడియా వచ్చి దాన్ని ఆలోచనగా మార్చుకొని, తర్వాత ఫీలింగ్స్ ఎలా ఉంటుంది ఆలోచించుకొని, తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ అది అలవాటుగా మార్చుకుని, కమిట్మెంట్, లైఫ్ స్టైల్, టోటల్గా చాలా మంది జీవితాలు మార్చారు, తన జీవితాన్ని మార్చుకున్నారు. ఎసార్నో మనలో కూడా ఇవన్నీ ఆలోచనలు వన్ బై వన్, ఇవన్నీ దశలు అనేది చేంజ్ అవుతుంది, దశలన్నీ మారుతూ ఉండాలి. అప్పుడే మన లైఫ్ అనేది మారుతుంది, లేకపోతే మారదు. ఊరికే మారుతుందా? సక్సెస్ అనేది ఏదైనా అంగట్లో దొరుకుతుందా? నథింగ్. దానికి కావాల్సిన డెడికేషన్ ఉండాలా, ప్యాషన్ ఉండాలా, చెప్పాను కదా, పర్పస్ ఉండాలా. సో ఇవన్నీ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది, లేకపోతే కాదు. రైట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి రైట్, గ్యారంటీకి మన విజయానికి 8 దశలు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం కావాలో నిర్ణయించుకోండి. ఊరికే వచ్చామంటే పోయామంటే అది కాదు లైఫ్. వచ్చాం, ఏమి సాధిస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఏం కావాలా? వెస్టీజ్ కెరీర్గా తీసుకున్నారు, రైట్. సో వెస్టీజ్ని ఇది పొందాలి సార్, సో ఇది అచీవ్ చేసుకోవాలి, రైట్. ఒక మంచి కార్ తీసుకోవాలి, మంచి హౌస్ తీసుకోవాలి, మంచి ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేయాలి, లక్షల ఇన్కమ్ తీసుకోవాలని చెప్పేసి అది గట్టిగా నిర్ణయించుకోవాలి. ఏదో నిర్ణయించుకోమంటే అనుకున్నామంటే కాదు, అనుకుంటే కాదు, గట్టిగా నిర్ణయించుకోవాలి. నువ్వు అనుకున్నటువంటి విషయాన్ని ఏదైతుందో 10 మందికి షేర్ చేయండి, పిల్లలకు షేర్ చేయండి, ఫ్యామిలీలో షేర్ చేయండి, నేను ఇది సాధించబోతున్నాను చెప్పేసి, రైట్. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని రాసుకోవాలా. మనం ఏదైతే డిస్ప్లే బాగా చూస్తున్న ప్లేస్లో ఏదైతుందో, మీరు అనుకున్నటువంటి డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని దాన్ని ఒక పేపర్ ఉంటుంది కదా, డ్రాయింగ్ పేపర్ లాంటిది ఉంటుంది కదా, దాని మీద రాసి, సో మీకు ఇది కావాలా, నేను ఈ 2026, ఓకే రైట్, ప్రజెంట్ ఏప్రిల్ 2026 డిసెంబర్ వరకు నేను ఈ ఇన్కమ్ తీసుకోవాలి, ఈ అచీవ్మెంట్ తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకొని, అది నువ్వు అనుకున్న దాన్ని పేపర్ మీద పెట్టి, అది మీరు బాగా కనబడుతున్నటువంటి ప్లేస్లో, అంటే మిర్రర్ కావచ్చు, టీవీ కావచ్చు, సార్ రైట్, మీరు ఎక్కడ చూస్తున్న ప్లేస్లో, హాల్లో కావచ్చు, అక్కడ స్టిక్ చేయండి. గుర్తు చేస్తూ ఉంటుంది పదే 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 పదే. రైట్. ఒక ప్రణాళికను రూపొందించండి, ఒక ప్లానింగ్ ఉండాలా. ఎలాగో మీ మెంటర్స్ ఉంటారు, అప్లయన్స్ ఉన్నారు, ఎలాగో మీకు ఒక సిస్టమ్ మీటింగ్కి వస్తూ ఉన్నారు, మీకు అర్థమవుతూ ఉంటుంది. ఒక ప్లాన్ చేసుకోండి, ఈ మంత్ ఎంత, నెక్స్ట్ మంత్ ఎంత. ఒకేసారి కాదు, సక్సెస్ అనేది రాదు. ఓకేనా? దానికి ఒక ప్రణాళికను రూపొందించుకోండి. సో నాకు బ్రాంచ్ డైరెక్టర్ కావాలి, క్వాలిటీ బ్రాంచ్ డైరెక్టర్ 2600 పీవీలు టార్గెట్ పెట్టుకోవాలి.
సో ఒక 10,000 ఇన్కమ్ తీసుకోవాలి, ఒక 3,500 దాకా ఫ్యూల్, 3,000 నుంచి 3,500 ఫ్యూల్ టార్గెట్ చేసుకోవాలి, చేయాలి. ఒక మినిమం ఒక 30,000 టు 40,000, 25,000 30,000 ఒకే లోపు తీసుకునే టార్గెట్ పెట్టుకోవాలి. క్వాలిటీ బ్రౌజింగ్ డైరెక్టర్ చేయాలి మన అండర్లో. అలాగే ఒక 45,000 to 50,000 ఇన్కమ్ తీసుకోవాలా, గోల్ డైరెక్టర్ 2 LOBs టార్గెట్ పెట్టుకుని పనిచేయాలి. ఒక ప్లానింగ్ ఉండాలి, దీనికి గోల్స్ పెట్టుకోవాలి, దాన్ని రాసుకోవాలి, దానికి ప్లానింగ్ ఉండాలి. ప్రణాళిక లేకపోతే ఇప్పుడు ఒక టూర్కి వెళ్తున్నారండి మీరందరూ కూడా. సపోజ్గా మనం ఒక టూర్కి వెళ్తున్నాం, ప్లానింగ్ లేకుండా పోతాం ఏంది, వస్తున్నాయి సార్ రైట్ పోదాం పా అని సంకల బ్యాగ్ వేసుకొని బుక్ వస్తాం ఏందమ్మంటే. రైట్, దానికి కావాల్సిన ఎంత డబ్బు కావాలి, రైట్ ఏమేమి బట్టలు వేసుకోవాలి, అటు పోయినాక ఊహించుకుంటాం. రైట్, ఫస్ట్ రోజు ఇది, సెకండ్ రోజు ఈ బట్టలు, థర్డ్ రోజు ఈ బట్టలు. సో అవన్నీ ముందే ఉంటాయి. మరి బట్టలు వేసుకున్నప్పుడు చేతులకు ఏం పెట్టుకోవాలి, ఇదేం పెట్టుకోవాలి, అదేం పెట్టుకోవాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇంత ప్లానింగ్ ఉన్నదే జస్ట్ ఒక రోజు 2 రోజులు ట్రిప్ కోసమే. సక్సెస్ కావడం కోసం ఎందుకు ఉండకూడదు ప్లానింగ్? థింక్ చేయండి. ₹1,00,000 ఇన్కమ్ సాధించడం కోసం ఎలా ఉండాలి ప్లానింగ్, ఎంత స్ట్రాంగ్గా ఉండాలా? ఎస్, చాలా ఇంపార్టెంట్. అవసరమైనటువంటి స్కిల్స్ నేర్చుకోండి. స్కిల్స్ ఇంపార్టెంట్. ఒకప్పుడు క్వాలిఫికేషన్ ఉంటే జాబ్ వచ్చేది, లైఫ్ సెట్ అయిపోయేది. ఇప్పుడు క్వాలిఫికేషన్ ఉన్నా, క్వాలిఫికేషన్ లేకపోయినా స్కిల్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను మాట్లాడుతున్నా, మాట్లాడేటువంటి స్కిల్స్, కమ్యూనికేట్ అవుతున్నా, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ చేస్తున్నా, ప్రజెంటేషన్ స్కిల్స్, క్లోజింగ్ చేసేటప్పుడు క్లోజింగ్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా వస్తుంది? మీటింగ్లలో వస్తుంది, ట్రైనింగ్స్లలో వస్తుంది, జూమ్ మీటింగ్స్, లైవ్ మీటింగ్స్ అటెండ్ అవుతే నేర్చుకోగలుగుతారు. సెల్ఫ్ లెర్నింగ్ బుక్స్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, గూగుల్స్ ద్వారా మీరు నేర్చుకోవచ్చు. తపన ఉండాలి ఫస్ట్ స్టెప్. ఇప్పటికీ నాది డైరీ ఇక్కడ ఉన్నాయంటే, నేను జాయిన్ అయిన కాంచి మా అప్లైన్ చెప్తే ప్లాన్ కూడా, తను గజ్వేలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పినటువంటి ప్రతి ఒక్క వర్డ్స్ ఎలా చెప్పాలని రాసుకొని మరి నేను అది చదివి మరి ప్లాన్ చెప్పేది, ప్లాన్ ప్రదర్శన చేశాను. ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకున్నాను. ఒక ఫ్లాక్ సెల్ ఏంటంటే, ఫ్లాక్ సెల్ గురించి ఒక 2 పేపర్లు ఉంటుంది, నేను స్టార్టింగ్లో అలా నోట్ చేసుకున్నాను. ఎస్, సబ్జెక్ట్ ఇంపార్టెంట్, దాంతో పాటుగా స్కిల్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అర్థం చేసుకోండి. సో ఇక్కడ నేర్పించడం జరుగుతూ ఉంది. సో అలాగే డిసిప్లైన్, డిసిప్లైన్ ఇస్ మోస్ట్ కదా. సో మనం సక్సెస్ అవ్వడానికి ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలండి. డిసిప్లిన్ అంటే ఏంటి సార్ చెప్పారు. జూమ్ యాడ్ కాగానే వెంటనే వీడియోస్ ఆన్ చేయాలి, సో నోట్ చేసుకోవాలి, డైరీ పెన్ పెట్టుకోండి అని చెప్పేసి, అది డిసిప్లిన్ ఫాలో అవ్వాల్సిందే. సీనియర్స్ ముందు ఒక 5 minutes ముందే అటెండ్ అయ్యి నా టీం యాడ్ అయిందా లేదా, నేను యాడ్ చేసుకోవాలి, ఇంకా యాడ్ కానివ్వాలని చెప్పేసి, దట్ ఈస్ డిసిప్లిన్. మీటింగ్స్ గురించి చెప్పారు, డెస్క్ కోడ్ రావడం, సో టైంకి రావడం, సో దట్ ఈస్ డిసిప్లిన్. సో అప్లయన్స్ మెంటర్ చెప్పిన తీసుకోవడం, దట్ ఈస్ డిసిప్లిన్. రైట్, క్రమశిక్షణతో చూడండి, స్టూడెంట్స్ క్రమశిక్షణ, తల్లిదండ్రులకు కానీ గురువులు కానీ విలువనిచ్చినటువంటి స్టూడెంటే ఎన్ని మార్క్స్ వచ్చినా రేపు గుర్తిస్తారు. లేకపోతే అవన్నీ లేకుండా 100 మార్కులు వచ్చినా వేస్ట్, ఏం ఉపయోగం ఉండదు. పేరెంట్స్కి విలువనివ్వకుండా, స్కూల్లో గురువులకు విలువనివ్వకుండా, సొసైటీకి విలువ లేకుండా 100 మార్కులు వచ్చినా ఏమి వీటికి ఉపయోగం? రైట్, కాబట్టి డియర్ టీమ్ మెంబర్స్ నేను ఒకటే చెప్తున్నాను, డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. అప్లయన్స్ మెంటర్స్ పట్ల చెప్పిన విషయాన్ని మనస్ఫూర్తిగా తీసుకోవాలి. పాజిటివ్ మాత్రం తీసుకోవాలి, పాజిటివే చెప్తా ఉంటారు. సో రైట్, ఆ పాజిటివ్ తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేయాలి. డిసిప్లైన్, డిసిప్లైన్ చాలా ఇంపార్టెంట్ నెట్వర్క్ మార్కెటింగ్లో. రైట్, కాన్సన్ట్రేషన్ చేయాలి, ఫోకస్ ఉండాలా. అనే డిస్ట్రాక్షన్ అవ్వడానికి చాలా చాలా వస్తూ ఉంటాయి. దేనికి అడిక్ట్ అవ్వకూడదు. ఒకటే, ఒకటే లక్ష్యం, నేను వచ్చాను, గెలవాలి, 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 గెలివేసి తీరాల్సిందే అన్న మైండ్ సెట్ మనలో స్ట్రాంగ్గా పునాదై ఉండాలండి. ఎసానో స్ట్రాంగ్గా, చాలా స్ట్రాంగ్గా అంత కాన్సన్ట్రేషన్ చేయాలి. 2 రోజులు ఇది, 2 రోజులు ఇది, 2 రోజులు ఇది, సక్సెస్ రాదు. వస్తుంది అట్లా? రాదు, ఏది రాదు. ఏ పనిలో కూడా రాదండి. ఏ పనిలో కూడా, నాట్ ఓన్లీ వెస్టేజ్, ఏ పనిలో కూడా నువ్వు కాన్సన్ట్రేషన్ కనుక చేయకపోతే సక్సెస్ రాదు, 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 రాదు. చదువులో అండి, పిల్లలు మంచి చదువుకుంటేనే, కాన్సన్ట్రేషన్ చదివితేనే, మైండ్ ఒక్కడ బుక్ ముందర పెట్టుకుంటే ఏమైనా ఉపయోగం వస్తుందా? ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయా? రావు. మరి వెస్టేజ్లో పేరుకు వెస్టేజ్ చేస్తున్న, ఇన్ని నెలల నుంచి చేస్తున్న, ఇన్ని సంవత్సరాల నుంచి అని చెప్పేసి చేసుకుంటూ ఉంటూ కాన్సన్ట్రేషన్ చేసి డైలీ వర్క్ చేయకపోతే ఎలా వస్తుంది సక్సెస్? రాదు. సో కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయాలి అందరూ కూడా. రైట్, మీరు దాన్ని పొందే వరకు ప్రతిరోజు దానిపై పని చేయాలి. ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలి, అది పొందే వరకు, కార్ అంటే కార్ అచీవ్ అయ్యేంత వరకు కథం పని చేయాల్సిందే, అది అచీవ్ చేయాల్సుకోవాల్సిందే.
హౌస్ వర్క్ అంతే. 1 lakh టార్గెట్ పెట్టుకున్నారు, 1 lakh టార్గెట్ వచ్చి అచీవ్ అయ్యేంత వరకు నిద్రపోకూడదు. అట్లా పనిచేయాలా, ఎవ్రీడే యాక్టివిటీస్ చేయాలి, ఎవ్రీడే వర్క్ చేయాలి కదా. రైట్. దాంతోపాటుగా దాన్ని పునరావృతం చేసుకోవాలి. సో ఎవాల్యుయేషన్ చేసుకోవాలంటారు. అసలు మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా వస్తుంది, మన ఫెయిల్ అయినా సక్సెస్ అయినా దాన్ని మళ్ళీ రివీల్ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా డెవలప్మెంట్ వస్తుందండి, ఖచ్చితంగా గ్రోత్ వస్తుంది. నిజంగా చేస్తున్నామా థింక్ చేయండి. మనస్ఫూర్తిగా ఏమి కావాలో స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నామా, దాన్ని స్టిక్ చేసుకొని మనం ఏదైతే చూస్తున్న ప్లేస్లో ఆ రాసుకొని స్టిక్ చేసుకున్నామా, దాన్ని ప్లానింగ్ చేస్తున్నామా, స్కిల్స్ నేర్చుకుంటున్నామా, క్రమశిక్షణతో డిసిప్లిన్తో చెప్పినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహిస్తున్నామా, ఆచరిస్తున్నామా, కాన్సన్ట్రేషన్గా వర్క్ చేస్తున్నామా, డైలీ యాక్టివిటీ చేస్తున్నామా, దాన్ని ఎలివేషన్ సారీ ఎవాల్యుయేషన్ చేసుకుంటున్నామా, పునరావృతం చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. 8 పాయింట్స్ కదా. ఎస్ ఆర్ నో చేస్తున్నామా థింక్ చేయండి. సో ఒకటి చెప్తా ఉంటాను, ఇది ఎప్పుడు చెప్తా ఉంటాను. సో రైట్, మీరు ఇక్కడ ఒక్కటెక్కడ చెప్తున్నాను. కన్సిస్టెన్సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రాయి. వాయిస్ క్లియర్ కదా, ఒక్కరు ఎవరైనా వాయిస్ క్లియర్ కదా. సో రైట్. Yes, sir. Clear. క్లియర్ సార్, క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో Clear, మచ్. sir. చూడండి, నేను ఎప్పుడు చెప్తా ఉంటానో, రాయి మీద 1000 లీటర్ నీళ్ళు ఒకేసారి పోసినా ఏమీ మార్పు ఉండదు. కానీ అదే 1000 లీటర్లు కన్సిస్టెన్సీగా కనుక మీరు పోసినప్పుడు అయితే ఆ రాయిలో మార్పు వస్తుంది. అదే మార్పు ఏంటంటే హోల్ పడుతుంది. మనం ఏదైనా ఒక పని ఇప్పుడే మోటివేషన్ అని ఈరోజు పని చేస్తాను, మళ్ళీ రేపు 2 రోజులు మళ్ళీ పని చేయకుండా ఉండి కన్సిస్టెన్సీ లేకపోతే టీమ్ వర్క్లో సక్సెస్ రాదు. ఇల్లు కడతా ఉన్నారండి, కూలుతా ఉంది, ఎలా వస్తుంది? ఇప్పుడు మేస్త్రి వస్తాడు, కొంతవరకు కట్టిపోతాడు, కానీ ఒక 2 స్టెప్పులు వేసి లేకపోతే కొద్ది ఒకరోజు సిమెంట్, ఒకరోజు ఇది, ఒకరోజు ఇది తయారు చేసి ఒక ఇటుక పెట్టి ఇంకో రోజు నథింగ్ చేస్తారు. అలా చేస్తారా? గోడ లేపాలంటే కొంతవరకు గోడ లేపి వెళ్ళిపోతాడు. రైట్. పిల్లర్లు కట్టాలంటే పిల్లర్లు చేసి సెట్ చేస్తూ ఉంటాడు. ఓకేనా? సో అట్లా మనం కూడా ప్రతిరోజు సగం సగం పని చేయకుండా, ఒకరోజు చేసి 2 రోజులు గ్యాప్ ఇవ్వకుండా కన్సిస్టెన్సీగా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి కోసం కన్సిస్టెన్సీగా ఫోకస్ చేయాలి. అక్కడ వాటర్కి బలం లేదండి, వాటర్ పడేటువంటి విధానంకి బలం ఉంది. దానివల్ల ప్రతిఫలం ఏంటంటే ఆ రాయికి హోల్ పడుతుంది, మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి డియర్ టీమ్ మెంబర్స్, కన్సిస్టెన్సీగా మనం వర్క్ చేయాలి, కన్సిస్టెన్సీగా ఫోకస్ చేయాలి. జీవిత సత్యం ఏంటంటే, సో మన వెస్టిజ్ అనేది టీం వర్క్ కదా, టీం వర్కే కదా. ఒక్కరు చేసే పని, ఒక్క పని చేస్తే అయితే సార్ ఇది చేయండి గది చేయండి అని చెప్పేసి మాట్లాడుకుంటాం, ఎంత మాట్లాడుకుంటాం. టీం వర్క్ తోటి పనే ఉండదు. ఓకేనా? సో టీం వర్క్ ఇక్కడ మనం చేయాల్సింది, ఒకరు చేసే పని కాదు. ఇక్కడ టీం వర్క్తోనే ఎక్కువ సాధించగలుగుతాం. టీం వర్క్ తోటి టైం ఫ్రీడమ్ ఉంటుంది, టీం వర్క్ తోటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది, టీం వర్క్ తోటి ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ అవుతుంది. టీం వర్క్ చేస్తేనే 3 జనరేషన్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి. టీం వర్క్ చేస్తేనే హ్యాపీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తాం. టీం వర్క్ చాలా మంది నేను బిజీ అంటారు, ఆ బిజీ లైఫ్ నుంచి ఫ్రీడమ్ లైఫ్ పొందుతూ ఉంటారు. 20,000 సంపాదిస్తాడు, ఫోన్ చేస్తే బిజీ అంటాడు. నాకైతే జోక్ నవ్వు వస్తాయి కానీ సబ్జెక్ట్ ఉంటాను. 15,000 20,000 బిజీ అంటారు. సార్ నేను బిజీ అంటారు, నేను ఇంతగానే చేసుకుంటా, నాకే అంత మంచి ఫ్రీడమ్ ఉన్నాయి కదా నాయన, మీరేంది ఇంత బిజీ అనుకో. రైట్. ఆ బిజీ పాపం వాళ్ళ వర్క్లు ఉంటాయి. ఆ బిజీ లైఫ్ నుంచి సో రైట్ ఫ్రీడమ్ లైఫ్ పొందాలంటే టీం వర్క్. అందుకనే మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే టీం వర్క్. మరి టీం వర్క్ సాధ్యమవుతుంది సార్ మనుషులకి. సో చూద్దాం. మరి ఒక కోతి తన సంపాదన తన ఆహారం అయితే, కోతి ఏమైనా సంపాదించి అన్ని మూట కట్టుకొని రేపు భవిష్యత్తు కోసం ఏమైనా సెట్ చేస్తుందా? ఏమైనా ఆస్తులు సంపాదిస్తుందా? లేదు కదా. దానికోసం దాని సంపాదన ఏంది? ఈ రోజు నేను ఫుడ్ తిన్నానా, అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుంది, మంచి ఫ్రూట్స్ అరటి పండ్లు మంచిగా వేసుకొని తీసుకొని పోతుంది. మా పాప ర్యాన్స్ కోతి పెద్ద కోతి అంటూ ఉంటుంది. దాని టార్గెట్ ఏంది? ఈ రోజు నా పూట గడిచింది. రైట్. ఓకేనా? తన ఆహారమే కదా. రైట్. మరి కోతి ఎప్పుడు ఒంటరిగా రాదు, తనతో పాటుగా తన సంపాదన కోసం తన సంపాదన కొరకు వెళ్ళదండి. దానితో పాటు ఒక 2 3 కోతులను పట్టుకొచ్చుకుంటుంది, ఒక్కటి రాదు. ఓకేనా? చూడండి, ఏడన్నా గుంపులుగా ఉంటాయి కోతులు. కోతులే టీం వర్క్ చేస్తే మనం ఎలా చేయాలి? క్వశ్చన్ యువర్ సెల్ఫ్, నాతో సహా. ఓకేనా? తన ఆహారం అప్పటి కోసం ఫుడ్ కోసమే అలా చేస్తే సో రైట్, మనం ఎలా చేయాలి థింక్ చేయండి. టీం వర్క్.
ఒక కా ఒక కాకి తన సంపాదన ఏంటిది అసలు? ఆహారమే, ఫుడ్డే. కానీ ఆహారం ఎక్కడైనా కనబడితే కావు 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 అని చెప్పేసి తన కాకి జాతిని మొత్తం అంతా కూడా తీసుకొస్తుంది, పిలిచి అక్కడ ఆహారం ఉంది, రండి 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 అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. రాకపోతే తీసుకెళ్తా ఉంటుంది. చూడండి కాకులు చాలా మంది చాలా చూస్తూ ఉంటాం మనము. గుంపులు గుంపులుగా ఉంటాయి. ఏమైనా ఆహారం దొరికిందంటే కథం, ఒక కాకి ఉండదాడ, పిలుస్తూ ఉంటుంది కావు కావు. మనం ఏందో ఉరుకుతుంది అనుకుంటాం, కాదు పిలుస్తూ ఉంటుంది, తన జాతిని పిలుస్తూ ఉంటుంది. ఎస్ అంటే టీం వర్కా కాదా? టీం వర్కా కాదా? ఎస్, తన సంపాదన అందరికి పంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. చీమకి తన సంపాదన ఆహారాన్ని గమనిస్తే తన జాతి మొత్తాన్ని తీసుకుని రండి ఇక్కడ సంపాదన లైన్ కట్టి వెళ్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం మన చీమలు. మన ఆహారం తీసుకెళ్దాం అంటూ ఉంటుంది. ఎస్. మరి చూడండి ఇంకా మంచి ఎగ్జాంపుల్ స్టోరీ, పక్షి అని గరుడమంతుడు అండి. షార్ట్ అండ్ స్వీట్లో చెప్తాను, చాలా పెద్ద ఉంటుంది. పక్షి సముద్ర పక్కన గుడ్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది, తెలుసు మీకు. సో తన గుడ్లు పెట్టి, సో ఆ సముద్రం పక్కన కాబట్టి చెట్టు పక్కన పెడుతున్నప్పుడు పెట్టింది. ఆ సముద్రం ఏం చేస్తుందంటే ఆ పక్షి గుడ్లను తీసుకుంటుంది సముద్రుడు. రైట్, పక్షి ఒకటే ఛాలెంజ్ చేస్తుంది. షార్ట్ అండ్ స్వీట్లో చెప్తాను, అర్థం చేసుకోండి. పక్షి ఒకటి, నా గుడ్లను తీసుకెళ్ళావు, నేను ఎలా అయినా అంతం చేస్తా అని చెప్పేసి సముద్రం అంటుంది. సముద్రుడు, ఓహో నువ్వు ఉన్నదే గింత, నువ్వు నన్ను అంతం చేయగలుగుతావా అని చెప్పేసి ఏహే చాలా లైట్గా తీసుకుంటుంది. పక్షి ఎంత ఉంటుందండి? ఇంత ఉంటుంది, మన అరచేయ అంత ఉంటుంది. సముద్రం ఏందో చాలా పెద్ద, భూమి మీద 3 వంతులు సముద్రమే. రైట్, వాటరే, సముద్రం ఉంటుంది. ఓకేనా? పెద్ద సముద్రం, మహాసముద్రాలు పెద్దగా ఉంటాయి కదా. రైట్, నువ్వెంత అని చెప్పేసి అంటావు. నువ్వెంత అంటావా, నా గుడ్లను తీసుకెళ్తావా అని చెప్పేసి రోజు నీ సముద్రం నేను పూర్తి చేస్తాను, నేను నాశనం చేస్తానని చెప్పేసి రోజు కొద్ది మట్టి తీసుకొచ్చి ఆ సముద్రం పైన పోస్తూ ఉంటుంది. పక్షి, చిన్న పక్షి, రెక్కలతో తీసుకొచ్చి పోస్తా ఉంటే ఏంటని చెప్పేసి ఒక పక్షి వచ్చి అడిగితే, రైట్, మగ పక్షి వచ్చి అడిగితే, నాకు చాలా నన్ను చాలా నష్టపరిచింది ఈ సముద్రుడు, నేను పెట్టినటువంటి గుడ్లని తీసుకెళ్ళాడు, సో ఇవ్వమంటే ఇస్తలేడు అని చెప్పేసి దానికి ఇంకా వేరే విధంగా మాట్లాడుతూ ఉన్నాడని చెప్పేసి అని పక్షి అని అంటే, రైట్, అవునా అని చెప్పేసి మన జాతికి ఇంత అవమానం జరుగుతుందని అని చెప్పేసి వచ్చినటువంటి నెక్స్ట్ పక్షి కూడా ఏం చేస్తుందంటే కొద్ది కొద్దిగా తీసుకెళ్ళి మట్టి అంతా కూడా సముద్రం పైన పోస్తుంది. ఎందుకు? టార్గెట్ ఏంది? సముద్రాన్ని అంతం చేయాలని చెప్పేసి. ఉన్నది గింత, చూడండి ఎంత బలమైన నిర్ణయం తీసుకుందో. రైట్, లాస్ట్కి అలా పక్షులు 1 2 కాస్త అలా వస్తూ ఉన్నాయి. సో చాలా పక్షులు వచ్చాయి. మన పక్షి జాతికి అవమానం జరుగుతూ వస్తుంది అని చెప్పేసి అన్ని పక్షులు కూడా మట్టి తీసుకెళ్ళేసి రైట్ సముద్రం పైన పోస్తూ ఉంటుంది. టార్గెట్ ఏంది? సముద్రాన్ని అంతం చేయాలి. ఉన్నది గింత పక్షి, సో పెద్ద టార్గెట్ పెట్టుకుంది. రైట్, సో అలా వెళ్తున్న టైంలో గరుడ మంత్రుడు తెలుసు కదండి, విష్ణు వాహనం. రైట్, ఏం జరిగిందని చెప్పేసి, సో విష్ణు దేవుడు వస్తూ ఉంటాడు. రైట్, విష్ణు వీళ్ళందరికీ చెప్తా ఉంటుంది. సో ఒకటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, నాకు అన్యాయం జరిగింది ఇక్కడ, మా పక్షి జాతికి అవమానం జరుగుతూ ఉంది. సముద్రుడు ఎగ్స్ నా గుడ్లను తీసుకొని పోయేసి దాంట్లో పెట్టేశాడు, ఇవ్వమంటే ఇస్తాడు అని చెప్పేసి అంటే, రైట్, ఎక్కడ వరకు వెళ్ళిందంటే గరుడ మంత్రుడు అని పక్షికి రాజు అన్నట్టు గరుడ మంత్రుడు వరకు వెళ్ళింది. అలాగే విష్ణు దగ్గరికి వెళ్ళేసి సముద్రుడు ఆ పక్షులు వేడుకున్నటువంటి పక్షి యొక్క పట్టుదల చూసి విష్ణు దేవుడు రావడం జరిగింది. అలాగే గరుడ మంత్రుడు వచ్చి సముద్రాన్ని క్వశ్చన్ చేసి, నువ్వు ఎలాగైనా పక్షి గుడ్లు తన గుడ్లు తనకి ఇవ్వాల్సిందని చెప్పేసి ఫైట్ చేస్తే చెప్తే వెంటనే ఆ సముద్రుడు క్షమాపణ కోరి ఆ గుడ్లను తన పక్షికి తనకి ఇవ్వడం జరుగుతూ వస్తుంది. ఇది పురాణ కథలో ఉందన్నమాట. రైట్, చూడండి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చిన్న పక్షి పెద్ద సముద్రం పైన ఛాలెంజ్ ఫేస్ చేసింది. ఛాలెంజ్ తీసుకొని డెడికేషన్ తోటి ఇది నేను గెలుస్తానా, అవుతుందా లేదా అని ఆలోచించకుండా డెడికేషన్తో డిసిషన్ తీసుకొని చేస్తే తన పక్షి గుడ్డుని తన ఎలా అయితే సమకూర్చుకుందో, మనం కూడా 3,300 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతున్న కంపెనీలో మనం ఉన్నాం. ఇన్ని కోట్లు తీసుకునే అవకాశం ఉంది. 1,000,00,000 పైన ఆదాయం తీసుకునే వారు ఉన్నారు, లక్షల పైన ఇన్కమ్ తీసుకునే వారు ఉన్నారు. మన లైఫ్లో మనకు కావాల్సింది మనం సాధించలేమా? సార్ థింక్ చేయండి, ఆలోచించండి. చిన్న పక్షి సాధించడానికి మనం సాధించలేమా? ఎస్ ఆర్ నో? తలూపండి, అవునా కాదా? వీడియోస్ రైట్, ఓకే, సూపర్. ఇది స్టార్ట్ పెద్ద రైట్. మనిషి ఒక్కడు మాత్రమే, ఇంకోటి చెప్తా ఉంటానండి, ఇంకోటి చెప్తాను. ఒక డాగ్ కుక్క ఉంటుందండి, కుక్క ఉంటుంది.
మనం ఏం చేస్తాం, సండే అని చెప్పేసి చికెన్ పట్టుకోవస్తానికి చికెన్ తీసుకొస్తాము, మటన్ ఒక పోతాం, ఒక కవర్లో పెట్టుకుంటాం. ఆడ 4-5 కుక్కలు ఉంటాయి. ఓకేనా? రైట్. ఒక కుక్క చూసింది, చూసిన తర్వాత ఏం చేస్తుంది, అమ్మో ఈ చికెన్ తీసుకోపోతుందని చెప్పి చిన్న ఒకటి ఫాలో అవుతుంది. రైట్. అది కాలనీ కాకుండా ఇంకో కాలనీ పోతాం, ఇంకో కుక్క వస్తుంది, ఇంకో కుక్క వస్తుంది. మన ఇంటికి పోయేసరికి 4-5 కుక్కలు చేరుతాయి. ఎట్లా? ఇండికేషన్ ఇచ్చుకుంటే ఆ కుక్కలకి. రైట్. చిన్న ఒకటే క్వశ్చన్ చెప్తున్నాను ఇడా. ఆఫ్టర్ ఆల్ కుక్కలే టీం వర్క్ చేస్తే మనం ఎలా చెయ్యాలి? అర్థం చేసుకోండి. ఓకేనా? మన మనుషులం చాలా స్ట్రాంగ్గా చేయగలుగుతాం ఇంకా. ఎస్. మనం చేసే పని ఎప్పుడు కూడా వ్యక్తి పుట్టకూడదు. మనం మనిషి అన్నప్పుడు ఖచ్చితంగా టీం వర్క్. మనం తన కుటుంబం మాత్రమే తన కుటుంబం కోసం మాత్రమే పనిచేస్తా ఉన్నారు. సంపాదన సరిపోవట్లే ఈ రోజులలో. టీం వర్క్ చేయాల్సిందే. మన అన్నం తినేటప్పుడు అన్నంలో రాయి వస్తే రాయిని తీసేస్తామా, లేకపోతే అన్నం పక్కన పెట్టేస్తామా? చెప్పండి. అన్నం తినేటప్పుడు అన్నంలో రాయి వచ్చిందండి, అన్నం తీసి పక్కనేస్తామా, రాయిని తీసి పక్కనేస్తామా? రాయిని తీసి పక్కనేసేస్తాం. రాయిని తీస్తాం. రైట్. కాలు ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళుని తీస్తామా, కాలు తీసేసుకుంటామా? ముళ్ళుని తీస్తాం. మాట్లాడాలి ఇంకా. ముళ్ళునా కాలునా? ఏయ్ ఈ అమ్మాయి ముళ్ళు తీస్తాం సార్. కాలుకి ముళ్ళు గుచ్చుకుంది, కాలు మంచిది కాదని కాలు తీసేస్తావా? కాదు కదా. ముళ్ళు తీస్తాం. ముళ్ళు ఉల్లి తీసేస్తాం. తీసేస్తాం కానీ కాలేట్రా. రైట్. వెరీ గుడ్. మరి జీవితంలో కష్టాలు వస్తే కష్టాలు తీసేయాలా, జీవితాన్ని తీసేయాలా? కష్టాలు కష్టాలు. తీసేయాలి. మరి మనం ఏం చేస్తాం, వామ్మో ఈ కష్టం నా వల్ల కాదు, నాకే వచ్చినాయి, ఈ తలరాత అంతా నాకు ఇట్లా అయింది అని చెప్పేసి ఎక్కలేని బాధ్యతలు అన్నీ నాకే అవుతున్నాయి, దేవుడు నన్నే ఇట్లా చేయాలా, నేనేం తప్పు చేసినా, ఏమైంది నన్ను ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి, కష్టాలు నాకే వస్తున్నాయని చెప్పేసి ఆ బాధతో ఉండిపోతారు, జీవితాన్ని ఆగం చేసుకుంటాం. కానీ ఆ పక్కన పెట్టేసి ఎంత ఆఫ్టర్ ఆల్ అని చెప్పేసి పక్కన పెట్టేసి మన లైఫ్ కోసం మనం ఎందుకు సెట్ చేయకూడదు, మన లైఫ్ కోసం మనం ఎందుకు డెడికేషన్గా పని చేసుకోకూడదు? ఒకసారి థింక్ చేయండి. ఎస్ ఆర్ నో? ఎక్కడ ఆగం చేస్తున్నాం? నాకు ఈ సమస్యలు వచ్చినాయి, ఆ సమస్యలు వచ్చాయని చెప్పేసి వెస్ట్లో డబ్బులు తీసుకునే వాళ్ళు, ఇన్కమ్ ఒక 50,000 ఇన్కమ్ తీసుకునే సోర్స్ ఉందండి, కానీ తీసుకోలేకపోతున్నారు. ఇక్కడ ఏం ఖరాబ్ చేసుకుంటున్నాం? జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటున్నాం. ఎస్ ఆర్ నో? సార్ కష్టాలు తీసేయలేము సార్. వస్తాయి కదా, వస్తాయి, సెట్ చేసుకోవాలా. సమస్యలు వస్తాయి, మనిషికి వస్తాయి, మనకే వస్తాయి, మనకు రాకపోతే ఇంకొకరికి వస్తాయి. సెట్ చేసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలా, కానీ లైఫ్ మాత్రం ఖరాబ్ చేసుకోకూడదు. ఎస్ ఆర్ నో? కరెక్ట్. వేస్తే 2 నెలలు ఊపిరి తీసుకుంటే 40,000 50,000 రావా? రైట్. ఇంకోటి చెప్పనా, అన్ని కష్టాలకి అన్ని సమస్యలకి 90% డిపెండింగ్ అని మనీనే, మా డబ్బే ఎస్. మళ్ళా. రైట్. సో కాబట్టి ఇది గుర్తించండి టీమ్ మెంబర్స్. నీ లక్ష్యం మారుస్తూ ఉంటే 100% జరిగేది ఇదే. ఒక రూమ్లో చాలా మంది చెప్తా ఉంటారు, లక్ష్యం మారుస్తూ ఉంటారు, గోల్స్ మారుస్తూ ఉంటారు. రే నీ నెల ఇది, వచ్చే నెల అది, లేకపోతే ఈ సంవత్సరం ఇది సెట్ కాలా, ఇది బాగా, ఈ ముహూర్తాలు లేవు, అది లేదు ఇది లేదు అని చెప్తా ఉంటారు. మా ఫ్రెండ్ ఒక అతను వెస్ట్లో జాయిన్ గారంటే ఆయనకంటే ఆ గ్రహాలంటే సెట్ అవ్వలేదంట. ఈ కుజగ్రహం, ఆ గ్రహం, శనిగ్రహం అంట బాగా వెంటాడుతూ ఉన్నాయంట. ఆ గ్రహాలు సెట్ అవ్వడానికి 1 ఇయర్ టైం పడుతుందంట. అప్పుడు చేస్తా అంటుండు. ఏం చెప్పాలని ఆయన, గ్రహాలు సెట్ అవ్వడం ఏంది? నవ్వు వచ్చింది. ఇప్పుడు సెట్ అయ్యారంటే ఇప్పుడు కూడా సెట్ అవ్వలే మరి. 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ అయిపోయింది. సెట్ అవ్వు, అయ్యాడు సెట్ అవుతాయి. అది ఒక విశ్వం, అది నడుస్తూ ఉంటుంది, గెలాక్సీ పెద్దదంతా. రైట్. కాబట్టి అది కాదు, లక్ష్యం మార్చకూడదు. మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన గోల్స్ మార్చుకోకూడదు. ఒక పెట్టుకున్నామంటే సరే, ₹1,00,000 టార్గెట్ పెట్టుకుంటే మినిమం 80,000 కన్నా రీచ్ అవ్వాలా. 50,000 పెట్టుకుంటే 30,000 40,000 కన్నా రీచ్ అవ్వాలి. కానీ ఊరికే మార్చుకుంటూ కూర్చోకూడదు. మన ఒక హోటల్కి వెళ్ళామండి, మనకు కావాల్సిన ఫుడ్ మనకు క్లారిటీ ఉందంటే ఇది కావాలి, సపోజ్గా చికెన్ బిర్యానీ కావాలని చెప్పేసి చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తే చికెన్ బిర్యానీ వచ్చేస్తుంది వెంటనే, జస్ట్ 5 మినిట్స్ టైం అని చెప్పేసి. ఇప్పుడు చికెన్ బిర్యానీ చెప్పి 2-3 నిమిషాలు అయిన తర్వాత, కాదు ఈ సూప్ కావాలి, కాదు ఈ మటన్ బిర్యానీ కావాలి, కాదు ఈ బోటి ఫ్రై కావాలి, కాదు ఇంక ఇది కావాలంటే తినడానికి ఆకలి చచ్చిపోతుంది. కానీ వచ్చినటువంటి ఆర్డర్ రాదు, ఎందుకంటే మనం మారుస్తూ ఉన్నాం కాబట్టి. ఎసానో? రైట్. మన ఫుడ్ విషయంలో అట్టుంటే మన లక్ష్యం కూడా మారుస్తూ ఉంటే జరిగేది ఏంటి ఒకటి చెప్తా. ఎగ్జాంపుల్, ఒక రూమ్లో కొందేళ్ళు వదిలారండి, వదిలాం అనుకోండి, మీరు అందరూ ఊహించండి. ఒక రూమ్లో కొందేళ్ళు వదిలారు. అందరం మిమ్మల్ని అందరినీ కూడా ఆ రూమ్లో పంపి ఒక కుందేలు పట్టుకున్నా అంటే ఏం చేస్తారు? కొంత టైంలో తర్వాత ఏం చేస్తారు? కాలు చేత్తో వస్తారు, కాలు చేత్తో వస్తారు. ఎందుకు చెప్పనా? అది ఇది కనబడుతుంది, దీని వెంట పోతాం, అది కనబడుతుంది, అది వెంట పోతాం, దాని కనబడుతుంది, అది వెంట పోతాం, లాస్ట్ కాలు చేత్తో వస్తాం. అజనా అవునా కదా? ఎస్. కానీ నీతి ఏంటంటే మన యొక్క లక్ష్యం ఒకే దాని మీద ఉండాలి. ఒక కుందేలు పెట్టామంటే దాని మీద ఫోకస్ చేస్తూ దాన్నే పరిగెడుతూ ఆ వచ్చిన 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా దాని మీద ఫోకస్ చేస్తే ఎక్కడికి వెళ్ళినా రూమ్లో యారు దాని చుట్టూ ఫాలో అవుతే అది అలసిపోయి ఆగిపోతుంది, మనం పట్టుకుంటాం.
కానీ మనం ఏం చేస్తాం తెలుసా, ఇది కనబడుతుంది, ఇది అది కనబడుతుంది, అది కనబడుతుంది, అది కనబడుతుంది. అలా పట్టుకుంటే ఏమైంది, లాస్ట్కి ఆ మొక్కుందేలు దొరకలేదని చెప్పేసి వస్తాం. రైట్, వేస్టేజ్లో కూడా రైట్ 2 రోజుల పని ఇట్లా కన్సిస్టెన్సీగా పని చేయకపోయినా సక్సెస్ రాదు. ఇంకోటి చెప్తున్నాను, కాన్సెప్ట్ మార్చినా సక్సెస్ రాదు. దీనిలో సక్సెస్ రాదని చెప్పేసి సక్సెస్ ఇవ్వలేదని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. నిజంగా కాన్సెప్ట్ మార్చకూడదు. ఒకసారి ఆలోచించండి. ఎస్, ఒక లక్ష్యం మీద గట్టిగా ఫోకస్ చేసుకోవాలా. ఏది ఏమైనా చేసే పని విధానం మార్చాలి, కానీ చేసే పనిని మార్చొద్దని చెప్పి మన గ్రేట్ లీడర్ నాగేంద్ర సార్ చెప్తూ ఉంటారు ప్రతి మీటింగ్లో కూడా. ఎస్ ఆర్ నో? అవునా కదా? ఇది ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకేనా? ఒకే కుందేలు మీద ఫోకస్ చేస్తారా? దొరకదా? దొరుకుతుంది, అలసిపోతుంది, కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఉంటుంది. అట్లా మన ఒకే లక్ష్యం పైన ఫోకస్ ఉండాలి. ఒకే దాని మీద ఇది కనుక్కున్నామంటే ఇది టార్గెట్ రీచ్ అవ్వాల్సిందే. ఎస్, నో రిజల్ట్స్, కీప్ వర్కింగ్. ఏం రిజల్ట్ రాలేదు, జీరో. ఈరోజు వర్క్కి వెళ్ళాను, జీరో. మీకు ఒక విషయం తెలుసా, మన చౌటుప్పల్ డిఎల్సీకి వచ్చాను. మన మీటింగ్ జరిగింది ట్యూస్డే. మీటింగ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి నేను ఈవినింగ్ 7:30 వరకు అక్కడే ఉన్నాను. 7:30 వరకు ఉన్నాను. సో రైట్, సో చాలా ఎండ మీకు అందరికి తెలిసిందే. అక్కడే స్పెండ్ చేశాను. 7కి ఒక ప్రాస్పెక్ట్ కలిసేది ఉంది. బ్యాడ్ లక్ ఏంటంటే ఎగ్జాక్ట్ 7 o'clockకి ఏదో ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి వాళ్ళ రిలేషన్లో వెళ్ళిపోయారు, కలవలే ఆ పర్సన్. మళ్ళీ రిటర్న్ టు గో టు నల్గొండ. శ్రీనివాస్ సార్ కాల్ చేద్దామంటే ఎక్కడ వర్క్లో ఉంటారని చెప్పేసి చేయలేదన్నమాట. రైట్, మధ్యాహ్నం వరకు ఉన్నాను అక్కడనే. రైట్, మరి చూడండి, అక్కడ వరకు అదేం జరగలే, వర్క్ జరగల, ఓన్లీ సెమినార్ జరిగింది. 7 వరకు ఉన్నాను ఎండలో. అక్కడ ఎండలో అంటే నీడకే ఉన్నాను, కానీ ఎండ బాగుందా లేదా? రైట్, మరి అయినా కానీ నాకు వర్క్ జరగాలి. అయినా కానీ బీ పాజిటివ్, టుడే, టుమారో, 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 నెక్స్ట్ టైం కలుస్తాను, నెక్స్ట్ జరుగుతూ ఉంటుంది. నో రిజల్ట్, అయినా కీప్ వర్కింగ్, వర్క్ చేస్తూనే ఉండాలా. బ్యాడ్ రిజల్ట్, నిజంగా కొన్నిసార్లు మొహం మీద నువ్వు వద్దు, చెయ్యొద్దు, నాకు అవసరం లేదు అంటూ ఉంటాం. అయినా వర్క్ చేస్తూనే ఉండాలా. గ్రేట్ రిజల్ట్, అయినా వర్క్ చేయాలా. రిజల్ట్ వచ్చినప్పుడు పని చేయాలా, రిజల్ట్ రానప్పుడు పని చేయాలా, చెడు రిజల్ట్ వచ్చినప్పుడు కూడా పని చేస్తున్నాం. మన వర్క్, మన పని ఏంది ఇక్కడ? కీప్ వర్కింగ్, వర్క్ 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 వర్క్. ఎస్ ఆర్ నో? ఎస్, చేయాల్సిందే. ఏది ఏమైనా గెలవాల్సిందే. కన్సిస్టెన్సీ ఈజ్ కీ టు సక్సెస్. ఒకే రోజు పొద్దునుంచి పొద్దునాక పోయి ఒక 15 మీటింగ్లు చేయమని చెప్పట్లా, రోజు 4 మీటింగ్లు చేయండి చాలు. కన్సిస్టెన్సీ రోజు ఒక 4 hours గ్యాప్ ఇవ్వకుండా అదే ఫోకస్. చెప్పాను కదా, ఇవాళ దాకా వాటర్ కనుక రాయి మీద పడితే ఎలా అయితే మన హోల్ పడుతుందో, కన్సిస్టెన్సీ పవర్ అదని చెప్పేసి ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే కన్సిస్టెన్సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీకి చాలా పవర్ ఉంటుంది, అది మన పని చేయాలి. సో ఇఫ్ యూ ఫోకస్, నువ్వు ఫోకస్ చేస్తావా, నువ్వు లెర్న్ చేయగలుగుతావు. వితౌట్ ఫోకసింగ్ యూ కాంట్ లెర్న్. నువ్వు లెర్న్ చేయలేవు, ఫోకస్ చేయకుండా లెర్న్ చేయలేవు. రైట్, సో ఇఫ్ యూ లెర్న్ యూ కెన్ గ్రో. ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడు గ్రో అవ్వగలుగుతావు. వితౌట్ లెర్నింగ్ యూ క్యాంట్ గ్రో. ఎలాంటి విధంగా నువ్వు నేర్చుకోలేదో గ్రో ఉండదు లైఫ్లో. రైట్, అప్గ్రేడ్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ లెర్నింగ్ ఉండాలి. ఇఫ్ యు గ్రో యు కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్. గ్రో అయ్యే లైఫ్ ఎంజాయ్ ఉంటుందో ఉండదా? ఖచ్చితంగా. వితౌట్ గ్రోయింగ్ యూ షుడ్ నాట్ ఎంజాయ్. డెవలప్మెంట్ లేకపోతే మనకి ఎంజాయ్ ఎలా ఉంటుంది? అరే ఈఎంఐ కట్టాలా, ఫీజులు కట్టాలా, ఇంటి బిల్లు కట్టాలా, ఆ బిల్లు కట్టాలా, ఈ బిల్లు కట్టాలా, 2వ తారీఖు రాగానే, 5వ తారీఖు రాగానే, 10వ తారీఖు రాగానే ఇదే టెన్షన్ సార్. ఇంక ఏడ ఎంజాయ్ ఉంటుంది? అదే కష్టపడి సాధించుకుంటే, గ్రో అవుతే, మంచి ఇన్కమ్ వస్తే ఎంత బాగుంటుంది హ్యాపీగా ఫ్యామిలీ. ఎస్, ఇఫ్ యూ ఫోకస్ అండ్ యూ కెన్ లెర్న్. ఇఫ్ యూ ఫోకస్ యూ కెన్ లెర్న్. వితౌట్ ఫోకసింగ్ యూ కాంట్ లెర్న్. ఇఫ్ యూ లెర్న్ యూ కెన్ గ్రో. వితౌట్ లెర్నింగ్ యూ కాంట్ గ్రో. ఇఫ్ యూ గ్రో యూ కెన్ ఎంజాయ్. వితౌట్ గ్రోయింగ్ యూ షుడ్ నాట్ ఎంజాయ్. ఓకే, రైట్. సో అప్ అండ్ డౌన్ మధ్య సంబంధం ఎలా ఉండాలంటే, సో భార్య భర్తల మధ్య సంబంధం డబ్ల్యూ లాంటిది. రైట్, సో మీకు ఇది మీనింగ్ తెలుసు. కొత్తగా వెళ్ళిన పిల్లని కూడా చాలా బంధం చాలా దగ్గరగా ఉంటుంది. కొంత సమయం తర్వాత మధ్యలో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. ఎత్తుపిల్లలు వస్తూ ఉంటాయి, పట్టించుకుంటారా? లేదు, అడ్జస్ట్మెంట్ అయ్యి జీవితాన్ని నడిపిస్తూనే ఉంటాం కదా. రైట్, ఇక్కడ కూడా అప్ అండ్ డౌన్ మధ్యలో ఎలాంటి కమ్యూనికేషన్ ఉండాలంటే ఎప్పటికీ, సో నాకు ఈ వ్యక్తిలో ఇది నచ్చకపోతే నచ్చని పక్కన పెట్టి నచ్చిన విషయం తీసుకోవాలి అంతే. 100లో ఇప్పుడు నేను ఒకటి చెప్తా వినండి. 100 - 5 ఏది కరెక్టో చెప్పాలో, ఏది రాంగో చెప్పాలి మీరు. ఓకేనా? 100 - 50 50, 50 - 10 40,
40 minus 2, 38. 38 minus 3, so 35. 35 plus 5, 40, 55. 40. 35 plus 5, 55. 35 plus 5 40 సార్. మరి ఇప్పుడు చూడండి ఒకటి చెప్తా ఇక్కడ ఎగ్జాంపుల్గా. నేను మైనస్లు అన్ని కరెక్ట్గా చెప్పాను. 100 minus 5 50 అంటే 50 అని చెప్పాను, అని కరెక్ట్గా చెప్పాను. ఇక్కడ చెప్పలే, నేను రాంగ్ ఏదో రైట్ ఏదో చెప్పమని చెప్పిన. నీ తప్పు మంచి కరెక్ట్ చెప్పినప్పుడు తప్పు లేదు. ఒక్కడు మైనస్ మాట్లాడితే కథం రైట్ సార్, ఏడా సార్ ఇది కాదు ఇది కాదు అని చెప్తాను. 35 minus 5 55, ఏడా సార్ 40 కదా 50 అని చెప్తాను. అంటే మనం 100 పనులు చేస్తే మనం గ్రహించాల్సింది ఇక్కడ ఏంటంటే 99 మంచి పని ఉంటుంది, ఒక్కటే ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది. అదే గుర్తిస్తారు, అదే గుర్తించి పట్టించుకుంటారు. మళ్ళా అది జరగకుండా మనం ఏం చేయాలంటే పాజిటివ్ తీసుకుంటూ ఉండాలి. ఇలా అని చెప్పి శ్రీనివాసాన్ని తప్పని చెప్పట్లే. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మంచిని తీసుకుంటూ ఉండాలి, చెడుని పక్కన పెడుతూ ఉండాలి. తప్పని చెప్పాను కదా సార్ అని. అది కాదు ఇక్కడ విషయం. ఏంటంటే 100 మంచి పనులు ఆ పనులు చేసుకోవాలి. మన అప్లైన్ ఎలా ఉంది, అప్లైన్ డెవలప్ ఒక మంచి రిలేషన్షిప్ కమ్యూనికేషన్ ఉండాలండి. లైఫ్ని మార్చేటువంటి అవకాశం ఇచ్చారు. రైట్, ఏ పనులైనా విజయం సాధించాలంటే హనుమంతుడు చెప్పిన కొన్ని విషయాలు పక్కన పెట్టాలని. భయపడని మర్చిపోండి, భయపడని పక్కన పెట్టేసండి. నేర్చుకోలేకపోవడం చాలా సక్సెస్కి మెయిన్ అడ్డు. ఆచరించకపోవడం, సక్సెస్ వచ్చే వరకు వెయిట్ చేయకపోవడం, పేషెన్స్ ఉండదు. అరే ఇప్పుడు కావాలి, ఇప్పుడు సక్సెస్ రావాలి, ఏం ఫాలో అవ్వడు, ఏం నేర్చుకోడు, కానీ మరి చేయడానికి భయపడతాడు. ఆయన కానీ సక్సెస్ రావాలి. ఎలా వస్తుంది సక్సెస్? వస్తుందా? ఊరికే వస్తుందా? ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా ఊరికే వచ్చిందా? లక్కీ డ్రాగ్ వచ్చిందా? రాలే. మనుషులు చేసే తప్పిదాలు. సో మన వద్ద ఉన్న వాటిని వదిలేసి మన వద్ద లేని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఉన్నది అవకాశం ఇక్కడుంది, నువ్వు ఏ ప్రూవ్ చేసుకోండి. అరే ఇది కావాలి అది కావాలని చెప్పేసి 4 అటు ఇటు అటు చూస్తూ ఉంటాం. అలా చూడకూడదు. ఓకేనా? రైట్. నేను నేర్చుకోవాలి, ఒకటే దృఢమైన సంకల్పం ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. నేను నేర్చుకోవాలి, నేను అభ్యసించాలి, నేను అభ్యసించాలా, అలాగే నా టీంకి నేను నేర్పించాలా. నువ్వు నేర్చుకోకపోతే నువ్వు అభ్యసించండి నువ్వు టీం నేర్పించలేవు. టీం బిల్డ్ అనేది జరగదు. ఎస్ ఆర్ నో? ఇక్కడ నేను చెప్తా ఉంటాను, ఒక ఎగ్ ఉంది, బయట నుంచి పలగొడితే టైం బీయింగ్ ఆడు మాట్లాడుతున్నాను, ఫాస్ట్గా అర్థం చేసుకోండి. ఎగ్ ఉంది. సో బయట నుంచి పలగొడితే ఆమ్లెట్ చేసుకోవచ్చు, లేకపోతే కర్రీ చేసుకోవచ్చు, సంథింగ్ హెయిర్ పెట్టుకోవచ్చు, లేకపోతే స్కిన్ పెట్టుకోవచ్చు. అప్పటి వరకు మాత్రం ఉపయోగపడుతూ ఉంది. రైట్. తన తల్లి దగ్గర పొదిగిస్తే 21 రోజుల తర్వాత అది ఎలా ఒక జీవిగా పుడుతుంది. సో తన జీవి పుట్టి ఇంకా జీవిని తయారు చేసే విధంగా ఒక ప్రపంచానికి పరిచయం అవుతుంది ఆ జీవి. మన యొక్క మోటివేషన్ మన లోపల నుంచి రావాలా, బయట నుంచి కాదు. ఎవరు చేస్తేనే కాదు. నా పరిస్థితి ఏంది, నా కుటుంబ పరిస్థితి ఏంది, అసలు నా ఫైనాన్షియల్ పరిస్థితి స్టేటస్ ఏంటి, సెల్ఫ్ ఆలోచించుకొని మోటివేషన్ పొంది, సెల్ఫ్గా మోటివేషన్ పొంది మన లైఫ్ చేంజ్ చేసుకునే విధంగా దానికి గోల్స్ పెట్టుకొని పనిచేసుకోవాలి. గ్రేట్ థింగ్స్ ఆల్వేస్ బిగిన్ ఫ్రమ్ ఇన్సైడ్. గొప్ప పనులు జరిగేది సో మన మైండ్ సెట్ ఇన్సైడ్. తుప్పు ఇది ఉంది కదా, సారీ, ఇక్కడ ఐరన్ ఉందండి, ఓకేనా? ఇనుము ఉంది. ఇనుముని ఎవరు నాశనం చేయలేరు. ఏం నాశనం? తను పట్టిన తుప్పు వల్లనే. సార్నో? ఎస్. సో మనం గట్టి కొట్టినా కూడా కాదు, ఎటు బెండు కూడా కాదు, సుత్తలు తీసుకొచ్చి కొట్టినాక చాలా కష్టం. అలాంటిది నాశనం చేసేది ఏంది? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు చూడండి, వీడియో ఆఫ్ చేస్తున్నాను. రైట్. ఐరన్ని ఐరన్ని ఖరాబ్ చేసేది ఎవరు? మనం చేయగలుగుతామా? చేయలేము. కానీ దానికి వాయిస్ క్లియరా? వాయిస్ క్లియర్ అండి? ఓకే రైట్. సో దాన్ని బట్టినటువంటి తుప్పి నాశనం కావడానికి. రైట్. మనం కూడా మన సక్సెస్ అవ్వాలన్నా, ఫెయిల్యూర్ అవ్వాలన్నా, మనం జీరోగా మిగలాలన్నా మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సక్సెస్ అవ్వాలన్నా నీ మైండ్ సెట్, ఫెయిల్యూర్గా మిగలాలన్నా నీ మైండ్ సెట్. థింక్ యువర్ సెల్ఫ్. ఓకేనా? సో ఒక గొప్ప వ్యక్తి తయారయ్యారు. గొప్ప వ్యక్తులు ఉన్న ప్రపంచంలో ఆ వ్యక్తి గురించి చెప్పుకుంటున్నారు. తన మైండ్ సెట్ వలన ఆ స్థాయికి ఎదిగాడు. ఒక గొప్ప వ్యక్తి ఒక నార్మల్ వ్యక్తి రోడ్ల మీద తిరుగుతున్నాడు, ఏం పని లేక, ఏం పని చేయక, ఫెయిల్యూర్గా. తన డిపెండింగ్ ఆన్ తన మైండ్ సెట్. ఓకేనా? జీవితం మీద ఆశతో కాదు, కసితో, కోపంతో బతకాల. ఇక్కడ బతకాలంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. బాధపడిన మన జీవితాలు మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరిపారేస్తుంది. ఈ లోకం గుర్తించేది సక్సెస్ఫుల్ పర్సన్స్ మాత్రమే. సక్సెస్ గుర్తిస్తుంది, సక్సెస్ అన్ని ఇస్తుంది. అరే నేను ఇలా ఫెయిల్ అయినా అలా ఫెయిల్ అయినా అనుకుంటే కాదు.
సో సారీ. ఇలా ఇలా ఫెయిల్ వచ్చిందా? ఓకేనా వాయిస్? రైట్. ఆశతో కాదు, కసితో కోపంతో బతకాలా? యుద్ధం చేయాలి, చేయాలి, యుద్ధం చేయాలి. పేదరికం పైన యుద్ధం చేయాలి. పేదరికం నుంచి మనము, మిడిల్ క్లాస్ వ్యక్తుల నుంచి మనము సక్సెస్ఫుల్గా గొప్ప స్థాయికి ఎదగాలి. ఈరోజు రాజకీయ మన రీసెంట్గా ఎలక్షన్ జరిగినాయి. ఓడిపోయిన వ్యక్తిని ఎవరు పట్టించుకోరు. గెలిచిన వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా తన దగ్గరికి వెళ్ళేస్తారు, ఫాలో అవుతారు, గ్రేట్ అని చెప్పుకుంటూ ఉంటారు. నువ్వు గెలిచినవా లేదా చూస్తుంది సొసైటీ, రీజన్ చూడట్లా. సో కాబట్టి ఫోకస్ ఆన్ యువర్ సక్సెస్. అర్థమైందండి? సో గట్టిగా ఫోకస్ చేద్దాం, గట్టిగా సక్సెస్ అవుదాం. సో కాబట్టి డియర్ టీమ్ మెంబర్స్, మీరందరూ కూడా ఈ విధంగా ఈరోజు చెప్పినటువంటి ప్రజెంటేషన్లో మనస్ఫూర్తిగా తీసుకొని మన లైఫ్ ఎలా లీడ్ చేసుకోవాలని చెప్పేసి ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క పాయింట్ కూడా. సో మన సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి, అప్ అండ్ డెవలప్మెంట్ మెథడ్స్, కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, అలాగే మనం ఫోకస్ చేస్తే మనకు లెర్న్ చేయగలుగుతాం. ఫోకస్ చేయకపోతే లెర్న్ చేయలేం, సక్సెస్ సాధించలేం. లక్ష్యం మారుస్తూ ఉంటే సక్సెస్ రాదు. పనిచేసే విధానాన్ని మార్చుకోవాలి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, కానీ పనిని మార్చకూడదు. ఓకేనా? జీవిత సత్యం ఏంటి? అసలు టీం వర్క్ అన్నీ చేయగలుగుతున్నాం, మనం ఎందుకు చేయకూడదు? సో గ్యారంటీకి ఏం కావాలో నిర్ణయించుకుని దాన్ని రాసుకోవాలి, ఆ ప్రణాళికను రూపొందించుకోవాలి. సో అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవాలి, క్రమశిక్షణ అభివృద్ధిని చేసుకోవాలి ఎప్పటికప్పుడు మనం. సో కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండాలి మనం చేసే వర్క్ పైన. దాన్ని పొందే వరకు ప్రతిరోజు దానిపై పనిచేస్తూ ఉండాలి. అది లాస్ట్కి మన రిజల్ట్ ఎలా వచ్చిందని చెప్పేసి, పిల్లలు అయితే ఎగ్జామ్ రాసిన తర్వాత ఎలా రిజల్ట్ వస్తుందో, మనం కూడా ఆ పనిని పట్ల ఏంది నా ఫీడ్బ్యాక్ ఏందని చేసి ఎవరికి వారు సెల్ఫ్ చెక్ చేసుకోవాలా. నిన్నలా వెస్టేజ్ వ్యాపారం ఓన్లీ ప్రొడక్ట్స్ గురించి కాదు. సో లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. వెనక్కి వెళ్ళి గతాన్ని మార్చుకోలేం, కానీ భవిష్యత్తుకి వెళ్ళి భవిష్యత్తుని మార్చుకోవచ్చు ముందుకెళ్ళేసి. రైట్. నిన్నలా ఈరోజు ఉండకూడదంటే ఈరోజు ఎంత కష్టపడాలో ఆలోచించుకో ఒకసారి. ఒక 10% ఎక్కువ పెంచుదాం, లేకపోతే సరిపోట్లా 50% ఎక్కువ వర్క్ పెంచుదాం. బతుకంటే భయం లేకపోయినా పర్లేదు, కానీ ఏముండాలా? బాధ్యత ఉండాలి. నాకు తెలిసి మీ అందరికి బాధ్యతలు ఉన్నాయి. సో రెస్పాన్సిబిలిటీ మీకు చాలా ఉన్నాయి, నాకు తెలిసి ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా సో రెస్పాన్సిబుల్ లేని వ్యక్తి లేరు, ఉన్నారు కాబట్టి ఇక్కడ 5 o'clock జూమ్కి అటెండ్ అయ్యారు. సో కాబట్టి మీరు అనుకున్నటువంటి లైఫ్ స్టైల్ని సో లీడ్ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. యువర్ సుస్మిత ప్రవీణ్. సో హోస్ట్ బ్యాక్ మిస్టర్ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ ప్రజెంటేషన్ సార్, నిజంగా ఎక్సలెంట్ వర్డ్స్. మనిషి తలుసుకుంటే ఏం చేయొచ్చు అనేది మీ వర్డ్స్ లోని తెలుస్తుంది సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి మోటివేషన్, ఇలాంటి వర్డ్స్ తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఎవరైతే మనసుకు తీసుకుంటారో ఖచ్చితంగా 100-200% సక్సెస్ లో ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరం, సార్ చెప్పాడు, మనం సక్సెస్ కావాలన్నా ఫెయిల్యూర్ కావాలన్నా అది మన మైండ్ సెట్ మీదే డిసైడ్ అయి ఉంటుంది. వాస్తవం సార్ ఖచ్చితంగా. మనం ఏది అనుకుంటే మన యూనివర్స్ కు ఏది బలంగా ఇస్తే అది తిరిగి వస్తుంది. 100% మనం ఫోకస్ తో వర్క్ చేసినట్లయితే. ఎక్సలెంట్ సార్. అసలు స్టార్టింగ్ నుంచి మనం వెస్టేజ్ వ్యాపారం ఎందుకు ప్రారంభించాము, దా రీజన్ ఏంది అని స్టార్ట్ చేసి, మనం ఎందుకు స్టార్ట్ చేసాం, మనం ఎందుకు వచ్చాం, మనం పేదవాడిగా ఎందుకు ఉండాలి, అలాగే మన డ్రీమ్స్ ఏంటి అని ప్రతి ఒక్కటి, అలాగే మనకు లీడర్షిప్ ఉండవలసిన క్వాలిటీస్, 3 క్వాలిటీస్: పర్పస్, ప్యాషన్ అండ్ పర్సిస్టెన్స్. ఈ 3 ఉండాలి. అదేవిధంగా మనం గతాన్ని మార్చలేం, కానీ ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు వర్తమానంలో వర్క్ చేస్తే భవిష్యత్తును మార్చుకోవచ్చు. సో అన్న పాయింట్ గిట్ట చాలా క్లారిటీగా చెప్పారు సార్. ఎక్సలెంట్. నిజంగా విజయానికి 8 దశలు ఉంటాయని చెప్పడం జరిగింది. అదే విధంగా ఆ 8 దశలు ఖచ్చితంగా వర్క్ చేసినట్లయితే, డిసిప్లిన్ తో వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఏదైతే వర్క్ చేస్తామో అది కన్సిస్టెన్సీగా, ఫెయిల్యూర్ వచ్చినా ఆపకుండా కన్సిస్టెన్సీగా చేస్తే ఖచ్చితంగా మంచి సక్సెస్ లో ఉండొచ్చు సార్. ఎక్సలెంట్ వర్క్ సార్. నిజంగా ఈ రోజు విన్న లీడర్స్ అయితే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇలాంటి వర్డ్స్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మనసుకు తీసుకుంటే వాళ్ళ లైఫ్ ఖచ్చితంగా మారుతుందండి. ఎందుకంటే ఎంత ఎంత గొప్ప గొప్ప లీడర్స్ గిట్ట ఇలాంటి మోటివేషన్ విని ఎంతో మంది వాళ్ళ లైఫ్ మార్చుకున్నారు. కాబట్టి